లోక మర్యాద అంటే ఏంటి, దేవుని మర్యాద ఏంటి? లోకంలో మర్యాద ఏంటంటే నువ్వు మంచి పనులు చేస్తే మంచోడు అవుతావు, నువ్వు చక్కగా బతికితే మంచోడు అవుతావు, చక్కగా అనిపిస్తావు, ఇది మంచోడురా అనిపిస్తుందండి. దేవుళ్ళు అలా కాదు. దేవుడు అలా కాదు. దేవుడు ఎలా అంటే నువ్వు నీతిమంతుడు అయ్యావు కాబట్టి నీతి పనులు చేయాలి, అంతేగాని నీతి పనులు చేస్తే నీతిమంతుడు అవ్వవు. నేను మళ్ళీ మెల్లిగా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా లోపల పెట్టుకోండి. ఎలా అంటే లోకంలో నీతి పనులు చేస్తే నీతి 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 అనే కొన్ని మంచోడు మాట ఈజీగా అర్థమవుతుంది మీకు. లోకంలో మంచి పనులు చేస్తే నువ్వు మంచోడివి. ఇక్కడ అట్లా కాదు, దేవుళ్ళు ఎలా కాదు. దేవుడు నిన్ను మంచోడు చేస్తాడు, దాన్ని బట్టి మంచి పనులు చేయాలి. ఫస్ట్ ఆఖరికి నేను వచ్చినప్పుడు కూడా నేను క్రైస్తవం అనే దేవుడిని నమ్ముకున్న తర్వాత మంచిగా ఉండాలి, దేవుడిని మెప్పించాలి. నీ మంచి పనుల వల్ల దేవుడు మెచ్చుకోడు. అసలు నిజంగా మెచ్చుకోవడమైతే మనకన్నా ముందు చాలామంది అన్యుల్లో పరలోకం వెళ్తారు. ఏమో నా జీవితంలో నేను వింటమే కాదు కానీ చూసా, నేను అనుభవించా. కొందరు క్రైస్తవుల కన్నా అన్యులు, పక్కా అన్యులు, వాళ్ళు నాకుతో చాలా మంచిగా ఉన్నారు, చాలా మంచిగా. అప్పుడు అనిపించింది, అందుకని దేవుడు అన్నమాట కరెక్టే, నీ నీతి మురికి గుడ్డ వంటిదే అంటాడు. అలాగే దేవుళ్ళో మన జీవితం ఏంటంటే మనం నీతి పనులు చేస్తే నీతిమంతులు అవ్వటం కాదు, మనం దేవుని చేత నీతిమంతులుగా అయ్యాం కాబట్టి నీతి పనులు చేస్తున్నాం. ఇంత తేడా ఉంది. ఇది మీరు గమనించండి. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే అబ్బాయిలు, నువ్వు అబ్బాయి పనులు చేస్తున్నావు కాబట్టి నువ్వు అబ్బాయి అయ్యావా, అబ్బాయి కాబట్టి అబ్బాయి పనులు చేస్తున్నావా? ఇది మీకు అర్థం అడగ. ఇంకా బైబిల్ నుంచి కొంచెం తెప్పించి ఇలాంటి మీరు స్త్రీలు పనులు చేసి స్త్రీలాగా నడిచి స్త్రీలాగా చీర కట్టుకుని అన్నీ చేశారు కాబట్టి స్త్రీలు అయ్యారా? స్త్రీలు అయ్యారు కాబట్టి ఈ పనులన్నీ చేస్తారా? వంట వండటం, ఊడటం, చీర కట్టుకోవడం, ఇవన్నీ మీకు ఇప్పుడు అర్థమైందా? నీకు అర్థమైందా? నువ్వు మగోడికి కాబట్టి మగోడి పనులు చేస్తున్నావు, నువ్వు ఆడదానివి కాబట్టి ఆడ పనులు చేస్తున్నావు, అందుకే నా పనులు బట్టి నువ్వు ఆడదాని అవ్వాల. సేమ్ అట్లాగే నువ్వు మంచోడు, నీ దేవుడిని ఉచితంగా నీతిమంతుడిగా మార్చాడు కాబట్టి నీతిమంతుడిగా పనులు చేయాలి. అంతగా నువ్వు చక్కని పనులు చేస్తే దేవుడు ఏమి మెచ్చుకోడు, నిన్ను ఫీల్ అయిపోకు. ఇది తేడా, దేవుళ్ళో ఇది తేడా, లోకంలో అది తేడా. ఇది గమనించుకోండి. ఇది గమనిస్తే ఏమవుతాయా అంటే నీకు ఎప్పుడు గర్వం రాదు, అహంకారం రాదు. ఇది నేను అన్ని మంచి పనులు చేస్తున్నా, ఇటు చెడ్డ పనులు చేస్తున్నాడు. ఆ పరిచయుడు సుంకరున్నాళ్ళే, ఆ పరిచయుడు ఏమంటాడు, వీళ్ళలాగా నేను తప్పు చేయట్లా, పాపం చేయట్లా, 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, ప్రార్థన చేస్తున్నా అంటాడు. ఆ గర్వం రాదు. వాడికి దేని బట్టి గర్వం వచ్చింది? ఆడు చేసే ప్రార్థన ఉపవాసం బట్టి వచ్చింది. అది ఎప్పటికీ రాకుండా మనకు ఉండాలంటే అప్పుడు నువ్వు అనాల్సింది ఏంటంటే, ప్రభా నేను ప్రార్థన చేస్తున్నా కాబట్టి నేను ప్రార్థనాపరుడు కాదు, ఆ ప్రార్థన ఆత్మని, శక్తిని, ఆ బలాన్ని నీ కృపను బట్టి నాకు ఇచ్చావు కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా.